సపోర్ట్ చేస్తా ఉంటే ప్రకాష్ రాజ్ గారు, నాగబాబు గారు లాంటి వాళ్ళందరూ కూడా అనసూయ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నేను కూడాను శివాజీ గారికి వ్యతిరేకంగానే మాట్లాడతాను. ఎందుకని? ఆయన ఫస్ట్ ఎపిసోడ్లో బాగానే మాట్లాడారు. మనం అందరం భారతీయులము, హిందూ ధర్మాన్ని, హైందూ ధర్మాన్ని, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి అన్నాడు. అక్కడ వరకు ఓకే. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు స్త్రీ యొక్క ఏ భాగాలైతే శిశువుల ఆకలిని తీరుస్తాయో ఆ భాగాలను ఆయన ఆ పార్టుల్ని సామాన్లతో పోల్చడం చాలా అభ్యంతరకరం. తర్వాత స్త్రీలని మరి దరిద్ర కొట్టోలు ముండలు అనడం కూడా చాలా రాంగ్. ముండలని ఎవరన్నారు? భర్త చనిపోయిన స్త్రీలనే ముండలు అంటారు. సో చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఆయన మాట్లాడింది 100% తప్పు కనుక ఆయన బయటకు వచ్చి సారీ చెప్పాడు. తర్వాత చాలా మహిళా సంఘాలు ఇంకా సారీతో ఊరుకోలేదు కదా, వెళ్ళి మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు ఆయన చెమటలు కక్కుతున్నాడు. సో ఆయన మాట్లాడింది అయితే 100% తప్పు. ఆయనకి సపోర్ట్ చేసిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఎన్నో నేషనల్ అవార్డులు అందుకున్న ప్రకాష్ రాజ్ కూడా శివాజీతో తప్పు అనడం జరిగింది. నాగబాబు గారు అంటే ఆయన ఏమైనా చిన్న వ్యక్తి, ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా ఆయన, అనసూయ గారు, చిన్మయ్య గారు, నేను అందరం కూడాను శివాజీ తప్పని అంటున్నాం. నాగబాబు గారు ఎమ్మెల్సీ పదవిలో ఉండి సినిమాలకి ఏం సంబంధం, అసలు ఆయన మాట్లాడకుండా ఆయనకు అవసరం లేని సంబంధం ఎందుకు మాట్లాడాలని చాలా మంది మాట్లాడుతున్నారు. ఆయన ఎమ్మెల్సీ పదవులు ఉంటే ఎందుకు మాట్లాడకూడదు? ఎవరు చెప్పారు? అసలు వాళ్ళకి ఎక్కువ రైట్స్ ఉంటాయి. ప్రజాప్రతినిధులు వాళ్ళు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయనకి ఎందుకు రైట్స్ లేవు? మాట్లాడే అందరూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడవచ్చు, ప్రతి ఒక్క మనిషి కూడా రియాక్ట్ అవ్వచ్చు. సో ఆయన ఫస్ట్ భాగం బాగానే మాట్లాడు, సెకండ్ భాగమే చాలా అభ్యంతరకరం. సో అందుకే ఇప్పుడు చీవాట్లు తింటున్నాడు, చెమటలు కక్కుతున్నాడు. రాజకీయాల్లో సనాతన ధర్మం అని చెప్పేసి ఇట్లా బయట ఇప్పుకొని చెప్పమని ఈ విధంగా ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు? మరి ఇప్పుడు సినిమా అన్న తర్వాత ఇప్పుడు ఆ రోజుల్లో సావిత్రి గారు, వాణిశ్రీ గారు, శారద గారు, కాంచన గారు సినిమాల్లో జయమాలిని, జ్యోతిలక్ష్మి ఉన్నారు. తర్వాత వచ్చిన జనరేషన్లో ఉన్న శ్రీదేవి, విజయశాంతి, సౌందర్య, మీనా, వీళ్ళ సినిమాల్లో కూడా సిల్క్ స్మిత, డిస్కో శాంతి ఉన్నారు. ఇప్పుడు ఈ నయనతార, త్రిష, అనుష్క, సమంత ఈ జనరేషన్లో కూడా సన్నీ లియోన్లు, మమైత్ ఖాన్ ఉన్నారు. సో అలా ఉన్నారంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, ఆ రకంగా వాళ్ళని ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ చూపిస్తున్నారు. సో డైరెక్టర్స్తో ఏదంటే మాట్లాడుకో, ప్రొడ్యూసర్స్తో ఏదంటే మాట్లాడుకో. మొత్తం హీరోయిన్లు అందరూ ఇలా ఉన్నారంటే అది చాలా రాంగు. హీరోయిన్లు కూడా చాలా పవర్ఫుల్ అండి. తమిళనాడులో జానకి రామచంద్రన్ అనే వ్యక్తి సీఎం అయింది. ఆమె కూడా ఒకప్పుడు హీరోయిన్. ఇక జయలలిత కోసం చెప్పనవసరం లేదు, అమెరికా వరకు తెలుసు. ఆమె 6 సార్లు సీఎం అయింది. స్మృతి ఇరానీ మన తెలుగులో కూడా యాక్ట్ చేసింది కదా, జై బోలో తెలంగాణ. ఆమె అయితే డైరెక్ట్గా హెచ్ఆర్డీ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్లో అయ్యి మోడీ గారి పక్కన కూర్చుంది. ఇంకా రోజారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన కూర్చున్నారు మినిస్టర్గా. ఇంకా ఎంతోమంది ఉన్నారు ఇలాగ, జయప్రద గారు, విజయశాంతి గారు, వీళ్ళందరూ ఎంపీలు అయ్యి ఢిల్లీలో కూర్చొని మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అన్నిటి కోసం కూడా పోరాడారు. సో అట్లా మాట్లాడడం అయితే మాత్రం చాలా తప్పండి. ఇప్పుడు నీ క్వశ్చన్ ఏంటి? మాల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి బట్టలు ఏంటి అనే కదా నీ క్వశ్చన్. మాల్కి వెళ్ళేటప్పుడు కూడా 25 లక్షలు 50 లక్షలు తీసుకుంటారు. 25 లక్షలు 50 లక్షలు తీసుకునేటప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తే వీళ్ళు అప్పుడు వినాలి. వీళ్ళు ముందే ఫోటోలు పంపిస్తారు. నీ క్వశ్చన్ ఆన్సర్ చెప్తున్నా విను. మొన్న ఒకటి అరబిక్ రెస్టారెంట్ ఓపెనింగ్ అయింది. ఎక్కడ? మాదాపూర్లో. దానికి ఉప్పల బాలని నన్ను కూడా పిలిచారు గెస్టులుగా. సన్నీ లియోన్ తీసుకొచ్చాము 25 లక్షలు ఇచ్చి. ముందుకుండానే వీళ్ళు డబ్బులు ఇచ్చిన ఈ స్టైల్లో డ్రెస్సులు ఉండాలమ్మా, వెస్ట్రన్ అవుట్ఫిట్లు అని చెప్పారు. ఆమె ఫుల్ ఎక్స్పోజింగ్ కూడా వచ్చింది. అమ్మ నువ్వు సారీలో రావాలంటే ఆమె సారీలోనే వస్తుంది. సో మాల్కి ఇలా వెళ్ళిందంటే ఆమె నచ్చినట్టు వెళ్ళడం కుదరదు. వీళ్ళు కూడా డ్రెస్ కోడ్ ఇస్తారు. అది ప్రజలు అర్థం చేసుకోవాలి, గమనించాలి. మరి అలా డ్రెస్ కోడ్ ఇచ్చినందుకే మొన్న లూలు మాల్లో ఇలా జరిగిందా ఏంటి? అది బౌన్సర్స్ యొక్క ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు నిధి అగర్వాల్కి కాదు, అంతకంటే ముందు కూడా ఇలాంటివి చాలా జరిగినాయి సంఘటనలు. సమంత గారి విషయంలో జరిగాయి, జ్యోతిక గారి విషయంలో జరిగాయి. అలా జరగకుండా ఉండాలనే కదా శివాజీ గారు. అది బౌన్సర్స్ ఫెయిల్యూర్ అండి. బౌన్సర్స్ ఎక్కువ మందిని పెట్టుకోవాలి, వాళ్ళు బౌన్సర్స్ తక్కువ మందిని పెట్టుకున్నారు. నిధి అగర్వాల్ అంటే అవి చిన్న హీరోయిన్ కాదు కదా, ప్రభాస్ గారి పక్కన చేస్తుంది, అంతకుముందు పవన్ కళ్యాణ్ గారి పక్కన చేస్తుంది. బౌన్సర్స్ తక్కువగా ఉండడం వల్ల అట్లా జరిగింది. అక్కడ చూడండి, బౌన్సర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు, 2-3 ఉన్నారు బౌన్సర్స్. ఒక 10 మందిని పెడితే అలాంటి చాలా జరిగి ఉండేది కాదని నేను అనుకుంటాను. ఎనీవే భారతీయ మహిళలందరూ సాంప్రదాయబద్ధంగా ఉండాలని అన్నారు, అది నేను మెచ్చుకున్నాను. కానీ ఒక శిశువు ఆకలి తీర్చే భాగాల్ని సామాన్లతో పాల్చడం నాకు నచ్చలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.